థ్యాంక్స్ అమ్మా. అబద్ధమో నిజం బావ చేత తాళి కట్టిస్తారు. అది చాలు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ తల్లికి కొరివి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకో. దీన్ని అర్థింపు అనుకున్నా సరే, బెదిరింపు అనుకున్నా సరే, పుస్తలా అస్తులా నువ్వే నిర్ణయించుకో. ఏంటి బావా ఆలోచిస్తున్నా? ఏం లేదు. ఏం లేదా? అయితే నేను విషయం చెప్తాను, ఆలోచిస్తూ కూర్చో. ఏంటది? అమ్మ అత్తయ్య కలిసి మన పెళ్లి కోసం నీకు అబద్ధం చెప్పించారంట. ఇప్పుడే అమ్మ చెప్పింది. ఎంత కోపమొచ్చిందో తెలుసా? నీకు అబద్ధం చెప్పించడం ఓ తప్పు, అది నేరుగా వచ్చి నాకు చెప్పడం మరో తప్పు. అయినా బావా, అబద్ధం అందంగా ఉందో లేదో తెలీదు కాని అది నిజమనుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం చాలా బాగుంది. నీకేమనిపిస్తుందో తెలీదు కాని నువ్వు ఒప్పుకున్నప్పటినుంచి నేను మాత్రం మానసికంగా నీ భార్యనైపోయాను. ఆ క్షణం నుంచి నాకు నేనే వింతగా కనిపించేంత మారిపోయాను. పూలు పాడుతున్నట్టు, చెట్లు మాట్లాడుతున్నట్టు, పక్షులు పలకరించినట్టు, ఏంటో ఏదోలా ఉంది. బావా, నీ భార్యనవుతున్నానన్న ఊహే ఇంత బాగుందంటే ఇక నీ భార్యనైతే ఇంకెంత బాగుంటుందో. అబద్ధం చెప్పినా అమ్మ అత్తయ్యలకి థ్యాంక్స్ చెప్పాలి. చచ్చిపోతాను అంటే భయపడో జాలిపడో నన్ను పెళ్లి చేసుకుంటున్నావే, అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ భార్యనై చనిపోయినా అది నాకు హ్యాపీనే బావా. కళ్ల ముందు లేని భార్య గురించే నువ్వింత ఆలోచిస్తుంటే, కళ్ళెదురుగా కనిపిస్తూ తన భర్తే అన్న భావనతో బ్రతికేస్తూ అప్పుడో ఇప్పుడు బావ తాళి కడతాడు అనుకుంటున్న ఇందు నీ గురించి ఇంకెంత ఆలోచించాలి? అంత ప్రేమ పెంచుకున్న అమ్మాయిని బాధ పెడతావా? ఇందుని బాధ పెడితే తను తట్టుకోగలదా? నీలాగా ఆనందంగా ఉండేవాళ్ళకి ఎప్పుడూ చావు దగ్గరకు కూడా రాదు. అల్లుడు గారికి చెప్పాను, తనేమో ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు. పోనీ ఎందుకు చెప్తే తను ఆపుతుందేమో అనుకున్నాను. తనేమో తేలిగ్గా కొట్టి పారేసింది. పైగా అది అదృష్టంలాగా పెద్ద హంగామా చేసింది. అసలు ఈ పెళ్లి ఎలా ఆపాలి? నా పసుపు కుంకుమలు ఎలా కాపాడుకోవాలి? చివరికి తల్లినయ్యుండి కూతురి జీవితాన్ని నాశనం చేసే స్థితికి రావడం చాలా దురదృష్టం. కాని తప్పదు. ఏమిటండి నాకీ శిక్ష? ఇన్నాళ్ళు నిజం తెలుసుకుని మీరేమైపోతారో అన్నా నాటకంగా మొదలైన ఈ బంధాన్ని నిజం చేసి పెళ్ళి అనే తంతులో
ముగింపు ఇద్దామనుకున్నాను. ఆ రకంగా మిమ్మల్ని కాపాడుకోవచ్చు అనుకున్నాను. కానీ నా ప్రయత్నమే మీ ప్రాణాలకు ముప్పు తెస్తుంది అని తెలుసుకోలేకపోయాను. చేస్తున్నది మంచో చెడో అర్థం కావడం లేదు. కానీ కూతురు పెళ్లి చెడగొట్టాలని మాత్రం విశ్వ ప్రయత్నమూ చేస్తున్నాను. కానీ ఎవరూ సహకరించడం లేదు. కనీసం ఆ దేవుడు కూడా. ఏమయ్యా స్వామి, ప్రతి నిత్యమూ నిన్ను కొలుస్తూ ఉంటానే, కష్టాలొస్తే దారి చూపించవా? ఈ పెళ్లి ఎలాగైనా ఆగేలా చూడు తండ్రి. అమ్మా పవిత్ర, ఇందు ఏది? జయంతి, ఇందు, అందరూ ఎక్కడా? ఇందు, అందరినీ పిలువమ్మా. పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తోంది. మనం ఇంకా ఇలాగే కూర్చుంటే తర్వాత హడావిడైపోతుంది, పనులన్నీ సక్రమంగా చేయలేం. మన ఇంట్లో పెళ్ళయ్యేంత వరకు ఈ ఊర్లో ఎవరింట్లోనూ పొయ్యి వెలక్కూడదు. అది నీది బాధ్యత. అలాగేనండి. సురేంద్ర, మోయ, కళ్యాణ మండపం అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే మోయ. రాగిణి, నాన్నగారు, చీరల సెలక్షన్ అంతా నీది. ఎవరెవరికి బట్టలు పెట్టాలి, ఎలాంటి బట్టలు పెట్టాలి, ఆ సెలక్షన్ అంతా నీదే. అలాగే నాన్నగారు. పవిత్ర, నువ్వు జయంతి వెళ్ళి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి నగలు కొనుక్కురండి. ఏంటి ఎవరూ మాట్లాడట్లేదు? నువ్వసలు మాట్లాడిస్తే కదన్నయ్యా, నీ అంతటి నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. అదేం లేదు మావయ్య గారు, మీరు చెప్తున్నారు కదా అని ఆగాను. మొన్ననే అన్నిటికీ పురమాయించాను. మంచిది. నేను అలా తోట వరకు వెళ్ళొస్తాను. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోండి. అలాగే మావయ్య గారు. ఏమి రాగిణి, విషయం చెప్పి ఇన్నాళ్ళైనా మీ అమ్మ ఎవరికి చెప్పకుండా ఏమీ చేయకుండా ఇలా కంగారు పడుతూ కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యి. మా అమ్మ ఏం చేయడం లేదని ఎలా అంటాం? ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎవరికైనా మాంగళ్యం పోతుంది అంటే భయం ఉండదు. ఆ భయంతోనే చచ్చినట్టు ప్రయత్నం చేస్తుంది. అలా అనుకుని మనం ప్రశాంతంగా ఉన్నామనుకో, పెళ్లి కూడా అయిపోతుంది. ఎలాగైనా అత్తయ్య గారిని కదిలించి విషయం బట్టపైలు చేయాలి. అప్పుడిక మనం మొదలు పెట్టొచ్చు. కానీ ఆమె బయట పెట్టకుండా అసలు మనం ఏం చేయలేం వదినా. అమ్మ చాలా గుంబనమైన మనిషి. ఒక పట్టాన బయట పడుతుందని అనుకోను. అంటే నీ వల్ల కాదా? నా వల్ల కాదని చెప్పడం లేదు, ప్రయత్నం మాత్రం చేయగలను. నువ్వు మెల్లగా అత్తయ్య గారిని మాటల్లోకి దింపితే మెల్లగా మేం చెప్పిస్తాం వదినా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రహస్యాన్ని మనం రహస్యంగానే చెప్దాం. కానీ అది రహస్యంగా ఉంటే పెళ్ళి ఆగదు, బయటికి రావాలి. అప్పుడే అన్ని పనులు జరుగుతాయి. సరే, వెళ్దాం పదండి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి రాగిణి ఇలా వచ్చావు? ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానే? ఏమీ లేదే. నేనొచ్చాను, చూస్తావేమో అని చూశాను. లేదు, 2 సార్లు పిలిచాను. 2 సార్లు కాదు, 3సారిగాని నువ్వు పలకలేదు. అంత తీక్షణంగా ఆలోచిస్తూ ఏం లేదంటావేంటమ్మా? ఏం లేదని చెప్పాను కదా. అమ్మా, నేను ఈ ఇంటికి పెద్ద బిడ్డనమ్మా. నాన్నగారి తర్వాత నిన్ను నేను అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కనిపించిన తల్లి గురించి ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నారా? చెప్పమ్మా. లగ్నపత్రిక చదివినప్పటినుంచి నీలో ఏదో వెలితి కనిపిస్తోంది. చెప్పమ్మా, ఏంటి ఇబ్బంది? ఏం లేదన్నాను కదే.
ఉందత్తయ్య గారు. ఎప్పుడూ ఏదో పనుల్లో ఉండే మీరు ఈ మధ్య ఏదో పరధ్యానంగా వరండాలోనో హాల్లోనో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అదే నేను గమనించింది. చెప్పండి, ఏంటి ఇబ్బంది? అవునత్తయ్య గారు, ఈ ఇంట్లో అందరూ చాలా ఆనందంగా పెళ్లి పనుల్లో ఉంటే ఆ ఆనందం మీలో కనిపించట్లేదు. అలాంటిదేం లేదు అల్లుడు గారు, నేను బాగానే ఉన్నాను. అమ్మా, మాకు చెప్పకూడదంటే చెప్పకు. కానీ నీ మనసులో పెట్టుకున్నందువల్ల అది నీకే ప్రమాదం. కనీసం ఆ విషయం ఎవరికైనా చెప్పుకొని ఆ భారం కాస్త దించుకో. విషయం ఏం లేదులేవే. పోనీ ఈ ఇంట్లో ఎవరికైనా ఈ పెళ్లి ఇష్టం లేదా? ఎవరిదాకో ఎందుకు అత్తయ్య గారు? మీకిష్టం లేదని చెప్పండి, ఏదో రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అవునమ్మా, ఇప్పటికీ ఏం మించిపోలేదు. పెళ్ళి ఆపడం పెద్ద కష్టమేం కాదు. నోరు ముయ్యవే. పెళ్ళాపమని నేను చెప్పానా? నీకేమీ తోచక నా దగ్గరకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళండి అవతలకి. వెళ్ళండి. పదండి. వీళ్లతో గనక ఆ మాట చెప్తే 2 రోజుల్లో ఊరంతా చాటింపేస్తారు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఇందు, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుతున్నానత్తయ్య, నువ్వు తాగుతావా? వద్దులే. ఇంతకీ కాఫీ ఎవరికి? బావకి. ఇలాతే నేనిచ్చొస్తాను. ఏం అక్కర్లేదు, మా ఆయనకి నేనే ఇస్తాను. మీ ఆయన కంటే ముందు వాడు నా కొడుకు. కాఫీ ఇలాతే. అంటే మా ఆయనకి కాఫీ కూడా నన్ను ఇవ్వనివ్వవా? రేపు పెళ్ళైన తర్వాత ఇద్దూలే. అభి, కాఫీ తీసుకో. అభి, ఏం ఆలోచించావు? చూడభి, నీ నిర్ణయం ఆలస్యమయ్యే ప్రతి క్షణం నాకు నరకంలాగా ఉంది. నాలో కంగారు పెరిగి అందరికీ తెలిసిపోయిందనుకో, మొత్తం ఇంట్లో అంతా గోలైపోతుంది. అలా మౌనంగా ఉండడం నా ప్రశ్నకి సమాధానం కాదు. అలా కాదు, ఈ సమస్యకు అసలు పరిష్కారమే లేదంటే చెప్పు. అమ్మా. అవునభి, అమ్మనే మాట్లాడుతున్నాను. అమ్మ మాటతో నాకేంటి? నా భావాలు నావి, నా ఆలోచనలు నావి అంటావా? పర్వాలేదు, నేను నా దారి నాది, నా చావు నాది అని వెళ్ళిపోతాను. అమ్మా, ఇక ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా మనకు లేదు. నా అన్న కోరుకున్నది జరగకపోతే ఇక ఇక్కడుండి లాభం లేదు. ఓ అన్నకి ఏ రకంగానూ పనికిరాని చెల్లెలుగా మిగిలిపోయే కంటే చావే మేలు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నా పెళ్లి నీకింత సంతోషాన్నిస్తుందంటే అలాగే కానివ్వండి. నువ్వు చెప్పిన మాట నేను ఏనాడు కాదన్నాను. ఇది అంతే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నాకు తెలుసు అభి, నువ్వు ఈ అమ్మ మాట ఏనాడు కాదనవు అని. కాని అభి, ఒకటి మాత్రం మనసులోంచి తీసేయ్. ఇదేదో నిన్ను బలవంతంగా ఒప్పించింది కాదు. ఓ తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. జీవితంలో చాలా కష్టాలు నష్టాలు ఎదురవుతాయి. ప్రతిసారి వాటిని చూసి చతికిల పడిపోయామనుకో, ఇక భావి జీవితానికి మనుగడే లేదు. భూమితో జీవితం ఎంతో బాగా సాగింది. తర్వాత అలా జరుగుతుందని, భూమి ఈ లోకం విడిచి వెళ్లిపోతుందని మనం అనుకున్నావా?
లేదే, కాని వెళ్ళిపోయింది. పోయిన వాళ్లతో పాటు మనము వెళ్ళిపోలేంగా. మనల్ని ప్రేమించే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి అంటే మనం ఆనందంగా ఉండాలి. అలాంటి ఆనందం నీకు ఇందు ఒక్కతే ఇవ్వగలదు. ఇందు మంచి పిల్ల, ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా చేయమంటే అలా చేస్తాను. చాలా ఆనందంగా ఉంది అభి. నువ్వింకేం ఆలోచించకు. నీ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఏంటోదినా, 2 రోజుల నుంచి చూస్తున్నాను, అసలు గదిలో నుంచి బయటికే రావడం లేదు. అభి పెళ్లి ఒప్పుకుంటాడో లేదో అని ఆందోళన పడుతున్నట్టున్నావు కదా? ఒప్పుకుంటాడేమోనని భయపడుతున్నాను. నీకా భయం అక్కర్లేదు వదినా. అభి పెళ్లికి ఒప్పుకున్నాడు. అల్లుడు గారి పెళ్లికి ఒప్పుకున్నారా? అవును దినా, తల్లి మీద ప్రేముందని నిరూపించాడు. నేను తల్లిగా తనకేం చేయకపోయినా జన్మనిచ్చిన తల్లి రుణం ఈ రూపంలో తీర్చుకుంటున్నాడు. ఈ పెళ్లితో నాకు నా పసుపు కుంకాలకి రుణం తీరిపోతుంది. ఏం మాట్లాడవేంటోదినా? మనం అనుకున్న భయాలన్నీ తొలగిపోతున్నాయి. దేవుడు మనకి అన్ని విధాలా సహాయం చేస్తున్నాడేమో. ఏంటోదినా ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు పవిత్ర, నువ్వు అల్లుడు గారిని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నావేమో అనిపిస్తుంది. అలా చనిపోతానని అనకుండా ఉండాల్సిందే. పెళ్ళంటే 2 హృదయాలు మనస్ఫూర్తిగా కలిసి చేసే 100 ఏళ్ల జీవనం. దాన్ని నువ్వలా భయపెట్టో బాధపెట్టో ఒప్పించడం అంత మంచిది కాదేమో. నీకు తెలీదులే, నువ్వు ఉండదునా. అభి అలా నిస్సారంగా జీవితాన్ని గడపడం నాకు తల్లిగా అస్సలు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పాల్సొచ్చింది. అభి కూడా మనసులో ఏ మూలనో ఇందు అంటే అభిమానం ఉంది. అందుకే ఒప్పుకున్నాడు. నేను బెదిరించినంత మాత్రాన కాదు. పిల్లల అభిమతాలిష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించడం కూడా మన బాధ్యతే. కాని చిన్నపిల్లలు చెడుదారిన పోతుంటే వాళ్ళని మార్చడం కూడా మన బాధ్యతే వదినా. అలా అభిని మార్చి మళ్ళీ ఆనందంగా జీవితం గడిపేలా చేయాలనుకున్నాను. నువ్వింకేం ఆలోచించుకొదినా, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇక నుంచైనా ఈ గదిలోంచి నలుగురిలోకి బయటికి రావద్దునా. నువ్వు తెచ్చిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది అనుకున్నాను, కానీ లేదు పవిత్ర, అదింకాస్త ఆందోళనకి గురిచేసింది. అబద్ధమో నిజం, బావ చేత తాళి కట్టిస్తారు. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. అభి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ కళ్యాణ మండపం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయా? ఓకే యాండి, ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి జయంతి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? ఈ విషయం మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి. ఏంటి జయంతి అంత కంగారు? పర్వాలేదు, చెప్పు. ఏం లేదండి, అది చూడు జయంతి, నా దగ్గర నీ కంగారు దేనికి? ఎలాంటి విషయమైనా, ఎంత పెద్ద ఇబ్బంది అయినా నేను చూసుకుంటాను కదా. చెప్పు. మరి అది ఈ పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేయండి. ఏంటి జయంతి, ఏమైంది? ఏం కాలేదు, నా మాట విని కొన్నాళ్ళు వాయిదా వేయండి. చెప్పు జయంతి.
ఏమైంది? ఎందుకు వాయిదా వేయమంటున్నావు? ఈ పెళ్లి జరిగితే మీరుండరన్న విషయం మీకెలా చెప్పాలండి? మాట్లాడు, ఏమైంది? నేనిప్పుడేమీ చెప్పలేనండి. ఇన్నాళ్లుగా నాకు నేనుగా మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా అడుగుతున్నాను. ఈ పెళ్లి ఎలాగైనా కొన్నాళ్లు వాయిదా వేయండి.